శ్రీశైల మహాక్షేత్రం దివ్య దర్శనం చేసుకున్న తర్వాత యాత్రికులంతా కూడా ఈ రోప్‌వే ఏదైతే ఉందో పాతాళగంగ ఎస్పెషల్లీ పాతాళగంగ వెళ్ళి ఆ గంగని తమ శిరస్సుపై చల్లుకొని వాళ్ళు పొందే అనుభూతి అనిర్వచనీయమనే చెప్పుకోవాలి. ఈ రోప్‌వేల ద్వారా వెళ్ళడం ద్వారా వాళ్ళు ఒక కొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారనమాట. ఎందుకంటే ఈ ఆకాశంలో ఈ రోప్‌వేల ద్వారా వెళ్ళడం చుట్టూ కూడా దట్టమైన ఆ అడవిని చూస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఎంతో ఆస్వాదిస్తూ వెళ్ళేటువంటి ఈ రోప్‌వే చాలా వీణుల విందుగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్నాం పాతాళగంగ దివ్యమైనటువంటి ఆ జలాన్ని తమ శిరస్సుపై చల్లుకోవడానికి సుమారుగా 600 మెట్లు కిందకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోప్‌వే కనుక రోప్‌వేతో వెళ్ళే అవకాశం లేని వాళ్ళు 600 మెట్లు కిందకు దిగి మళ్ళీ 600 మెట్లు పైకెక్కి ఆ పవిత్ర జలాన్ని తమపై చల్లుకోవడంతో ఈ శైవ క్షేత్రం యొక్క దర్శనం కానివ్వండి, లేకపోతే ఆ క్షేత్రం పూర్తిగా మేము ఆస్వాదించామనుకోవడానికి మాత్రం ఇది ఒక మంచి మచ్చుతోనకని చెప్పుకోవాలి. మనం ఇక్కడ చూస్తుంటే ప్రకృతి రమణీయతను చూడొచ్చు. ఈ ఈ శైవ క్షేత్రంలో ప్రధానమైన ఘట్టం అనమాట ఇది. సో ఒకవైపు నుంచి ప్రకృతిని చూస్తూ మరోవైపు శైవ క్షేత్రంలో శివనామ స్మరణతో మనస్సులో హరహర మహాదేవ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ పాతాళగంగ ఆ పవిత్ర జలాన్ని తమపై చల్లుకోవడానికి ఎంతోమంది భక్తులు వెళ్ళడాన్ని మనం గమనిస్తున్నాం. ఈ చుట్టూ ఉన్నటువంటి అడవి ఇక్కడ వన్యప్రాణులు కానివ్వండి, లేకపోతే క్రూర మృగాలు సైతం ఇక్కడ సంచరిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ ఈ జలాన్ని తాగడానికి అవి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి అని సందర్శకులు చెప్తున్నారు. చిరుత పులులు అయితే కానివ్వండి, లేదా లేడులు కానివ్వండి, దుప్పులు కానివ్వండి, అట్లా అనేక రకాల జీవజాలంతో నిండి ఉన్నటువంటి ఈ పవిత్రమైన క్షేత్రం, ఈ మహాశైవ క్షేత్రం చాలా ఇప్పటి నుంచి కాదు తరతరాలుగా ఈ క్షేత్రం విరాజిల్లుతూనే ఉంది. పరమ పవిత్రమైన భక్తులు ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకోవడం, మొన్న జరిగినటువంటి 10 రోజుల బ్రహ్మోత్సవాల విశేషమైన రోజులు కానివ్వండి, ఆ తర్వాత జరిగిన మహాశివరాత్రి శివనామ స్మరణతో ఈ గిరులన్నీ మారుమ్రోగినాయి అని చెప్పుకోవాలి. అందున ఎస్పెషల్లీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎక్కడా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలాగా వాళ్ళు చేసిన ఏర్పాట్లను చూస్తే మనం ఎంతో సంతోషానికి లోనవుతాం అనమాట. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. అన్ని సదుపాయాలు కూడా చాలా చక్కగా కల్పించారని చెప్తున్నారు. ఈ రోప్వేలో మనం ఈ పవిత్రమైనటువంటి పాతాళగంగ దగ్గరికి వచ్చాం. పాతాళగంగ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఆ గంగా నది జలాన్ని తమ శిరస్సుపై చల్లుకొని సంతోషపడుతూ ఉంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను చూసి చాలా ఆనందానికి లోనవుతారని చెప్పుకోవచ్చు. పాతాళగంగ వచ్చేసాం. పాతాళగంగ వచ్చిన ఇక అంటే శైవ క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడు ఈ పాతాళగంగలో స్నానం చేయడం కానివ్వండి, ఆ పవిత్రమైన జలాన్ని తమ శిరస్సుపై చల్లుకోవడం కానివ్వండి, ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా భావిస్తారు. ఇక్కడ ఎక్కడికక్కడ కంచెలు వేసేసి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఆ పవిత్రమైన స్నానాలు ఆచరిస్తున్నారు. దానికి తోడు మనం చూస్తున్నాం చిన్న చిన్న బోట్లు కానివ్వండి, పక్కనే ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ చూసేందుకు కూడా వీలుగా ఇక్కడ అనేక రకాల సదుపాయాలు ఉన్నాయి. ఈ తెప్పల ద్వారా వ్యూ చూడాలనుకునే వారికి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా చాలా బాగుండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి బ్రహ్మోత్సవాలు కానివ్వండి, అలాగే మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో కల్పించినటువంటి వస్తువులు కానివ్వండి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. పాతాళగంగకు వచ్చి ఎలా అనుకుంటున్నారు? ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ప్రభుత్వం నుంచి? బానే ఉన్నాయి. ఈ పాతాళగంగలో స్నానం చేయడం లేదా ఆ జలాన్ని మాఘమాసం ఈ స్నానం చేస్తే శుద్ధి అవుతారని ప్రతి ఒక్కరూ చేస్తే బాగుంటది. మాఘమాసంలో స్నానం పవిత్రం. మహాశివుడి జటాల నుంచి ఉలికి వచ్చినటువంటి ఈ గంగ ఒకవైపు కుంభమేళా కూడా జరుగుతుంది, కుంభమేళా మహోత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ పవిత్రమైనటువంటి రోజుల్లో పరమశివుడి దగ్గర శ్రీశైల క్షేత్రం నుంచి ఈ పాతాళగంగలో స్నానాలు ఆచరించడం ఎలా ఉందమ్మా మీకు? మాకు చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము రాజమండ్రి నుండి వచ్చాం. చాలా అనుభూతిగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తానికి కారణం ఏంటంటే, ఓవైపు కుంభమేళా జరుగుతుంది, ఇంకోవైపు మాఘమాసం, అందులోని మహాశివరాత్రి పండుగ తర్వాత రోజులు చాలా శుద్ధిగా ఈ రోజున ఈ గంగలో మునిగితే కనీసం తమ పాపాలు కొంతైనా ప్రక్షాళన అవుతాయి, లేదా పుణ్యం మనకు ఎంతో కొంత మనకి చేరుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో, అంటే హిందువుల మనోభావాలకు సంబంధించి చాలా ఎస్పెషల్గా చెప్పాలంటే వాళ్ళు ఒకటి నమ్మారు అంటే ఖచ్చితంగా దాన్ని ఆచరిస్తారు. అంతేకాని ఏదో అప్పట్లో రథాలు తగలబడిపోతే కొత్త రథాలు పెడదాము, లేకపోతే విగ్రహాలను ధ్వంసం చేస్తే ఆంజనేయ స్వామి వచ్చి నిన్ను అడిగాడా, ఆంజనేయ స్వామి నిన్ను ఏమైనా ప్రశ్నించాడా అని చెప్పి అడిగిన అప్పటి మంత్రులు కానివ్వండి, అప్పటి నిర్లక్ష్యపు నాయకులకు కానివ్వండి, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లు కానివ్వండి, వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కానివ్వండి, ఒక
ధర్మాన్ని కాపాడే హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న అన్ని చర్యలకు సంబంధించి ఈ రోజున శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఒక మచ్చుతొనకని చెప్పుకోవాలి.